తమిళగ వెట్రి కళగం టీవీకే తొలి వార్షికోత్సవంలో పార్టీ అధినేత విజయ్తో పాటు జనసురాజ్ పార్టీ అధినేత అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు సార్. తమిళనాడులో ధోని చాలా పాపులర్ కదా, సో ఐపీఎల్లో సిఎస్కేను ధోని గెలిపించినట్టుగానే టీవీకేను నేను గెలిపించి ధోని కంటే పాపులర్ అవుతాను అంటూ ఉన్నారు సార్ ప్రశాంత్ కిషోర్. ఒకసారి బయట ప్లే చేయండి. Then Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, so I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. That is why I am here. రైట్ సార్. విజయ్ను ప్రశాంత్ కిషోర్ గెలిపించగలడా? అంటే ప్రశాంత్ కిషోర్ చరిత్ర చూస్తే ఈ హాజ్ అన్ హిస్టరీ ఆఫ్ మేకింగ్ పీపుల్ విన్, ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అనుకుంటాను, అదొక్కటి మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీని గెలిపించిన చరిత్ర ఉంది ప్రశాంత్ కిషోర్కు. మీకు బెంగాల్లో తమిళనాడు మమతా బెనర్జీ అయితే ఓడిపోతుంది అనే సమయంలో రాసి పెట్టుకోండి 200 సీట్లు వస్తాయన్నాడు, లేకపోతే నేను అసలు ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతా అన్నాడు. అన్నట్లే 200 సీట్లు వచ్చాయి. తమిళనాడులో స్టాలిన్ గెలిపించాడు, ఢిల్లీలో ఆప్ను గెలిపించాడు, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్ని గెలిపించాడు, బీహార్లో నితీష్ కుమార్ గెలిపించాడు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు. ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో సమావేశం కూడా అయ్యాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు కూడా గెలిపించిన ఖాతాలోకి వస్తుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఇలా హిస్టారికల్ చరిత్ర చూస్తే, ఎంపరికల్ బేస్ చూస్తే ఈజ్ క్లెయిమ్ ఈజ్ రైట్, గెలిపించిన చరిత్ర ఉంది. అయితే ప్రశాంత్ కిషోరే చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను గెలిపించను వాళ్ళు గెలుస్తారు అని. వాళ్ళు గెలవటానికి నేను సహకరిస్తాను తప్ప గెలిచే సత్తానే లేకపోతే నేను కూడా ఏం చేయలేను, అందువల్ల విక్టరీ నాది కాదు నా క్లయింట్దే అన్నాడు. తర్వాత ప్రశాంత్ కిషోర్ పైన ఇంకో వాదన కూడా ఏంటంటే, ఆయన పసిగట్టి పబ్లిక్ మోడ్ను గెలిచే అవకాశం ఉన్న వైపే ఉంటాడు అని. సో అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్లో జగన్ నుంచి దూరం అయ్యాడు, తెలంగాణలో కేసీఆర్తో దాదాపు ఒప్పందం కుదిరాక వదులుకున్నాడు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ గై టు సెలెక్ట్ ది క్లయింట్ ఆల్సో. సాధారణంగా లాయర్లు గెలిచే కేసులను చూసి వాదించరు, క్లయింట్ ఎవరు వస్తే వాళ్ళకి తమ సర్వీస్ అందిస్తారు. కానీ ప్రశాంత్ కిషోర్ అలా కాదు, విన్నబుల్ క్లయింట్ ఉంటేనే తీసుకుంటాడు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ 2014 క్యాంపెయిన్ నుంచి ఇప్పటి వరకు చాలా పార్టీలను గెలిపించిన చరిత్ర ఉంది. కానీ అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అన్నట్లు గెలిపించేది నేను కాదు, గెలిపించేది వాళ్ళ పార్టీ, ఆ పార్టీ యంత్రాంగము, నేను చెప్పింది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ, ఆ లీడర్షిప్ ఉంటేనే గెలుస్తారు తప్ప నేను గెలిపించన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్లో సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఫుల్ టైం పొలిటికల్ కన్సల్టెన్సీలో నేను అని చెప్తున్నాడు, మళ్ళీ నేను గెలిపిస్తా అంటున్నాడు. అంటే కాంట్రడిక్టరీ, ఓపెన్గా చెప్తున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఈ స్టిల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెన్సీ. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి, ప్రశాంత్ కిషోర్ పెట్టిన ఐపాక్ జగన్కు పనిచేసింది, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు పనిచేశాడు. అప్పుడు ఏమన్నాడు ప్రశాంత్ కిషోర్, నేను ఇప్పుడు ఐపాక్తో నాకు సంబంధం లేదు, పొలిటికల్ కన్సల్టెన్సీతో కూడా సంబంధం లేదు అన్నాడు. కానీ రియాలిటీ ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను గెలిపిస్తా అంటే ఏంటి అంటే పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్ ఉన్నట్ట లేనట్ట? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు అర్థం కావాలి. ఇప్పుడు ఐపాక్ జగన్తో పనిచేస్తూ ఐపాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో పనిచేస్తాడా? అది ఎట్లా సాధ్యమైంది? అంటే ఐపాక్ డేటా అంతా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడా మరి ప్రశాంత్ కిషోర్ అనే అనుమానం కలగకపోదు కదా. అలాంటి అతన్ని జగన్ ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాని విషయం. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్ అనేది ఒక ఎలక్షన్స్ అనేది ఒక మార్కెటింగ్ ఎక్సర్సైజ్.
పాలిటిక్స్ అనేది ఆయనకు ఒక ట్రేడ్ బిజినెస్. సో అందువల్ల ఆయన ఏం బహిరంగంగానే చేస్తున్న పని, ఇదేం సీక్రెట్ ఏం కాదు. ఇప్పుడు బీహార్లో తన పార్టీకి డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చాయని అడిగితే కూడా ప్రశాంత్ కిషోర్ ఓపెన్ చెప్పాడు, నేను గెలిపించిన క్లయింట్లే నాకు డబ్బులు ఇస్తున్నానని కూడా చెప్పాడు. రహస్యం ఏం లేదు, నేను ఇప్పటిదాకా ఇతరులను గెలిపించే పనిలో ఉన్నాను, అలా గెలిపించిన నా క్లయింట్లే నాకు ఇప్పుడు ఫండ్ చేస్తున్నారు అని కూడా చెప్పాడు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఎబిలిటీ టు మేక్ పీపుల్ విన్ అనేది టెస్టెడ్, టైం టెస్టెడ్, అది దాన్ని మనకు కాదనిలేము. కానీ ప్రతిసారి ప్రశాంత్ కిషోర్ గెలిపించగలుగుతాడా, దట్ ఈస్ అగైన్ $1 million క్వశ్చన్. ఎందుకంటే ప్రతిసారి అది రైట్ అవుతుందా? ఇప్పుడు మీకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మినిమం 200 సీట్లు వస్తాయని చెప్పాడు, అది నిజమైంది. జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడు అని చెప్పాడు, అది కూడా నిజమైంది. కానీ ఇదే ప్రశాంత్ కిషోర్ మోడీకి 303 నుంచి ప్లస్ వస్తాయని చెప్పాడు, 320 దాకా వస్తాయని చెప్పాడు. మరి ఎక్కడ వచ్చాయి? 240 వచ్చాయి కదా. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మెజారిటీ మోడీకి రాలే, బీజేపీకి రాలే నేషనల్ ఎలక్షన్స్లో. అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయిన ఇన్స్టాన్సెస్ కూడా ఉన్నాయి, ఎవరికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండవు. బట్ డెఫినెట్గా అక్కడ తమిళనాడులో డిఎంకే వర్సెస్ ఏడిఎంకే చాలా కాలంగా, కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడుస్తున్నది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దే హ్యావ్ టు పిగి రైడ్ ఆన్ ది రీజనల్ పార్టీస్, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో కనెక్ట్ కావాల్సిందే. కాంగ్రెస్ అలా డిఎంకేతో ఉంది, ఏడిఎంకేతో బీజేపీ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు వదులుకొని బీజేపీ సొంతగా తన బలాన్ని పెంచుకోవాలనే వ్యూహంతో లాస్ట్ ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్లో పనిచేసింది. దానికి మంచి రిజల్ట్ కూడా వచ్చింది, మోర్ దెన్ 11% వచ్చింది. చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు తప్ప ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో డిఎంకే, బీజేపీ, ఏడిఎంకే సెపరేట్గా ఉంటాయి. కాంగ్రెస్ ఎలాగో డిఎంకేతో ఉంది. ఏడిఎంకే జయలలిత మరణానంతరం బాగా దెబ్బతిన్నది. ముందు శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వన్, తర్వాత పన్నీర్ సెల్వన్ ప్లస్ పళనిస్వామి వర్సెస్ శశికళ, ఇప్పుడు మళ్ళీ పన్నీర్ సెల్వన్ వర్సెస్ పళనిస్వామి. ఇలా ఏడిఎంకే గందరగోళంలో ఉంది. సో ఏడిఎంకే గందరగోళంలో ఉంది, డిఎంకేకు ప్రత్యామ్నాయం స్పేస్ ఖాళీ ఉంది. డిఎంకే కనుక ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంటే అది ఆటోమేటిక్గా ఇదివరకు ఏడిఎంకేకి లాభం అయ్యేది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా లాభం అయ్యే సిచ్యువేషన్ లేదు, దాన్ని క్యాప్చర్ చేసుకునే సిచ్యువేషన్ ఇంకా బీజేపీ లేదు. ఎందుకంటే బీజేపీ ద్రవిడియన్ పాలిటిక్స్లో బీజేపీ ఆల్వేస్ ఏలియన్ పార్టీ, అంటే ఆ తమిళ సంస్కృతి, తమిళ ఈడియంకు సరిపోయే పార్టీ కాదు. ఇటీవల కాలంలో స్టాలిన్ మళ్ళీ స్వరం కూడా పెంచాడు, హిందీ ఆధిపత్యం అని. సో అందువల్ల బీజేపీ ఇప్పటికిప్పుడు ఏడిఎంకే వీక్ అయితే ఆ స్పేస్ను తాను ఆక్రమించుకొని డిఎంకేకు ఆల్టర్నేట్ అయ్యేటువంటి వాతావరణం లేదు. ఏడిఎంకే పుంజుకొని ఇంకెవరు లేకపోతే ఎస్ డిఎంకేకి ఆల్టర్నేటివ్ కావచ్చు, కానీ అది ఎవరైనా ఆల్టర్నేటివ్గా ముందుకు వస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు తమిళ పాలిటిక్స్ ఉన్నాయి. అయితే స్టాలిన్ పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అనేది కూడా ఒక క్వశ్చన్. సో మీకు ఈ పొలిటికల్ స్పేస్ను అంచనా వేసే అంతకుముందు రజనీకాంత్ ప్రయత్నం చేశాడు. మీరు గమనించండి, వీళ్ళందరూ కూడా జయలలిత, కరుణానిధి ఇద్దరు ది అల్టిమేట్ స్టార్స్, టవరింగ్ లీడర్స్ ఆఫ్ తమిళ్ పాలిటిక్స్. వాళ్ళు స్క్రీన్ పై నుంచి నిష్క్రమించాక మొదలుపెట్టారు సీరియస్గా. అంతకుముందు ఆలోచన ఉన్నా కూడా రజనీకాంత్ అదే ఆశించాడు. జయలలిత మరణానంతరం, కరుణానిధి మరణానంతరం ఆ రకమైన స్టాల్ వార్స్ లేరు కదా అని. కానీ రజనీకాంత్కు ఆరోగ్యం సహకరించలే, వయసు సహకరించలే, ఆయనకున్న ధైర్యం కూడా సహకరించలే. సో రజనీకాంత్ పక్కపోయాడు. కమల్ హాసన్ ఒక స్పేస్ ఆక్రమిద్దామని చూశాడు. కమల్ హాసన్ పాపులారిటీ సరిపోలేదు, ఆయన ఇప్పుడు డిఎంకే మద్దతుతో రాజ్యసభకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. ఇక అంతకుముందు విజయకాంత్ ఒక ప్రయత్నం చేశాడు. విజయకాంత్ రిలేటివ్లీ ఫస్ట్ అటెంప్ట్లో మంచి సక్సెస్ వచ్చింది. థర్డ్ ఫోర్స్గా విజయకాంత్ ఎమర్జ్ అవుతారని అనుకున్నారు. వివిధ కారణాల రీత్యా విజయకాంత్ కాస్త థర్డ్ ఫోర్స్ కాదు డిసప్పియర్ అయిపోయాడు. ఇప్పుడు విజయకాంత్ లేడు. సో ఇక ఇప్పుడు నెక్స్ట్ స్టార్గా విజయ్ ట్రై చేస్తున్నాడు. డెఫినెట్గా తమిళ పాలిటిక్స్లో ఈజ్ ఎ వెరీ పాపులర్ స్టార్. సినిమా వాళ్ళు తమిళ రాజకీయాల్లో పాపులర్గా ఎమర్జ్ అయిన ఉదాహరణలు ఉన్నాయి, ఫెయిల్ అయిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంజి రామచంద్రన్, జయలలిత, కరుణానిధి వీళ్ళంతా కూడా ఫిలిమీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు హూజ్లీ సక్సెస్ఫుల్. అదే సమయంలో మీకు విజయకాంత్ ఉన్నాడు, మోడరేట్ సక్సెస్ఫుల్ బట్ తర్వాత ఫెయిల్యూర్. ఇనీషియల్గా కాస్త ఇక్కడ మన దగ్గర చిరంజీవి లాగా
కాస్త ఎమర్జ్ అయ్యాడు, కానీ ఆయనే స్వయంకృతాపరాధాలతో క్లోజ్ చేసుకున్నాడు. తర్వాత రజనీకాంత్ అసలు పార్టీ పెట్టకముందే క్లోజ్ అయిపోయింది. కమల్ హాసన్ పెట్టినాక ఫెయిల్ అయ్యాడు. సో ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని రకాల అనుభవాలు తమిళ రాజకీయాలు ఉన్నాయి. సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హూజ్లీ సక్సెస్ఫుల్ కేసులు ఉన్నాయి, కంప్లీట్ ఫెయిల్యూర్ ఉన్నాయి, ప్రారంభించకముందే ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి, మోడరేట్గా ఇనీషియల్ సక్సెస్ తర్వాత ఫెయిల్ అయిన ఉన్నాయి. ఆల్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఏ ఎగ్జాంపుల్లో విజయ్ ఫిట్ అవుతాడో తెలియదు, కానీ విజయ్ మాత్రం ఇది వెరీ పాపులర్ స్టార్, అందులో అనుమానమే తెలియదు. సో ఇది హూజ్లీ పాపులర్ కనుక ఆయన విజయ్ ఇప్పుడు తన పాపులారిటీని రాజకీయంగా మలుచుకుంటాడా, గెట్ అవుట్ బీజేపీ, గెట్ అవుట్ డిఎంకే అనే నినాదం ఇచ్చాడు. అంటే డిఎంకే వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంటాడు. ఏ కొత్తగా ఎవరు పార్టీ పెట్టినా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే ఏ పార్టీ సక్సెస్ కాదు. అనివార్యంగా అధికార పార్టీకి వ్యతిరేక శిబిరం ఉండాలి. చిరంజీవి చేసిన పొరపాటు విజయ్ చేయడం లేదు. చిరంజీవి తిరుపతిలో సభ పెట్టాక మీడియా అడిగితే రాజశేఖర రెడ్డి మంచివాడే, చంద్రబాబు నాయుడు మంచివాడే, కానీ నాకు ఓటేయండి అన్నాడు. నేను ఆ రోజులే అన్నాడు, రాజశేఖర రెడ్డిని విమర్శించక, చంద్రబాబు నాయుడు విమర్శించక, ఇద్దరు మంచోళ్ళు అయితే నీకెందుకు ఓటేస్తారని. ఆడికి 71 లక్షల మంది ఓట్లేశారు, 18 సీట్లు వచ్చాయి. చిరంజీవి ఆ రకంగా గెట్అవుట్ రాజశేఖర రెడ్డి, గెట్అవుట్ చంద్రబాబు నాయుడు అనలే. చిరంజీవి యొక్క స్వభావ రీత్యా ఆ మృదు స్వభావమే కావచ్చు, రాజకీయాల్లో చాలా దురుసుగా ఉండే ఆ స్వభావం లేకపోవచ్చు, చిరంజీవి తర్వాత చెప్పాడు. సో కానీ తన ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డి, తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు అని గుర్తించి వాళ్ళిద్దరిపైన తీవ్రంగా విరుచుకుపడకుండా చాలా సాఫ్ట్ పెడ్లింగ్ చేశాడు. జరిగింది ఏందో మనం చూసాం. సో అలాగే ఇందుకు భిన్నంగా విజయ్ గెట్అవుట్ మోడీ, గెట్అవుట్ డిఎంకే అన్నాడు. ఇక మిగిలింది ఎవరు? ఏడీఎంకే. మరి ఏడీఎంకే టీవీకేల మధ్య పొత్తుంటుందా? మరి అది ఏడీఎంకే అంగీకరిస్తుందా, టీవీకి అంగీకరిస్తుంది? ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, ఏడీఎంకే నాయకులు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ముఖ్యమంత్రి ఒకటే ఉంటుంది పోస్టు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య వ్యూహాత్మకంగా ఏమైనా అలియన్స్ ఉంటుందా, లేదా ఏడీఎంకేలో స్పేస్ లేకుండా చేసి ఆ స్పేస్లో విజయ్ రావాలని చూస్తాడో తెలియాలి. అయితే మొదటి నుంచి కూడా విజయ్ బీజేపీకి వ్యతిరేకంగానే జీఎస్టీ మీద మాట్లాడాడు, చాలా సందర్భాల్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మాట్లాడాడు. విజయ్ కమల్ హాసన్ లాగా పొలిటికల్ యాక్టివ్, రజనీకాంత్ లాగా కాదు. రజనీకాంత్ వాజ్ నెవర్ పొలిటికల్ యాక్టివ్. రజనీకాంత్కు రాజకీయాల్లో రావాలి, ముఖ్యమంత్రి కావాలన్న కోరికే తప్ప మన చిరంజీవి లాగానే. చిరంజీవి కూడా అంతకుముందు ఎప్పుడన్నా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఉదాహరణలు కూడా లేవు. ఆ పొలిటికల్గా యాక్టివ్ లేదన్నాడు, ఒక్కసారి సడన్గా రాజకీయాల్లోకి వచ్చారు. సో రజనీకాంత్ ఆ రకంగా, కమల్ హాసన్, విజయ్లు మొదటి నుంచి కూడా పొలిటికల్గా దే హ్యావ్ బీన్ కామెంటింగ్. అంటే వాళ్ళ రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా సినిమాల పైన వాళ్ళు ఉన్న సమయంలో కూడా రాజకీయంగా అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. అందువల్ల ఇట్స్ ఆ పొలిటికల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ మద్దతు ఉంది. డిఎంకే వ్యతిరేక పొలిటికల్ స్పేస్లో ఏడీఎంకే బలహీనపడడం వల్ల అవకాశం ఉంది. బట్ అదే గెలిపిస్తుందా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు అనుకూలించి మరి నిజంగా సక్సెస్ అవుతాడా ప్రశాంత్ కిషోర్, మరో మోస్ట్ పాపులర్ బిహారీ అవుతాడా తమిళనాడులో? ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ గెలిపించినట్లుగా టీవీకేను ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడా అనేది సంథింగ్ టు బి వాచ్.